హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రభునామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యము నాకు దయచేయి, నాలో నీ ఉండు, ఈ మాటలు చెరిగిపోకుండా సహాయం చేయి, పరిశుద్ధాత్మతో నింపు, శత్రువును బంధించు అని అందరూ అడగండి. నేను కూడా అడుగుతాను. పరిశుద్ధుడైన తండ్రి, గట్టిగా చేద్దామండి పైకి. పరిశుద్ధుల నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. వాక్యం మా హృదయంలో ఉంచండి. దుష్టుడు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. మీరు తోడు ఇంటి నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త చూసుకుందామండి. 19వ అధ్యాయం 16-17 వచనాలు అందరం చదువుకుందాము. ఇదిగో, ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేనే మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను. అందుకైనా, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను అనున్నదే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి చూస్తున్నాము, ఈ పరిసయ్యుడు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. అన్నీ చేస్తున్నాను అంటున్నాడు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలను? నిత్యము జీవించాలంటే నేనేం చేయాలి అని యేసు ప్రభువుని అడుగుతుంటే ఆయన ఇదంతా చెప్పాడు. ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని. నేను ఇవన్నీ చేస్తాను, ఇంకా నాకేమి కొదువా? ఏంటండి, లోకమంతా కూడా డబ్బు మీదే కూర్చుంది. ఏంటండి, దేవుడి మీద ఆధారపడే వాళ్ళు లేరు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకున్నది అమ్మేసి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట అక్కడ. అందుకు ఎవరు బీదలకి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగిలి ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుతూ వెళ్ళిపోయాను. మిగిలి ఆస్తి కలిగిన వాడు అన్నీ చేస్తున్నాడట, కానీ చేయవలసినవి మానేశాడు. తన జీవితానికి, తన ప్రాణానికి, నిత్యము జీవించడానికి అవసరమైంది అతని దగ్గర లేకుండా పోయింది. ఆఖరికి ఏం చేశాడు? వ్యసనం. అక్కడ చెప్తారు, సూది ఒంటి బెజ్జులో దూరుతుందటగా. సూది బెజ్జులో దూరుతుంది, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో వెళ్ళడు. అయితే ధనవంతులు లేరా? దావీదున్నాడు, తర్వాత ఎస్తేరు, మొర్దెకై, యోసేపు, ఇలా చాలామంది ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతులు వెళ్ళలేదా? దేవుని ఆజ్ఞలు ఆలకించారు. కాబట్టి దేవుని రాజ్యంలో దేవుడితో ఉండడానికి నిత్య జీవంలోకి వెళ్ళిపోయారు. దావీదు వంశము, అబ్రహాము వంశము, యేసుక్రీస్తు వంశము ధనవంతులు. వాళ్ళు ఏంటండి, ధనవంతులు. ఇతడు ఏం చేస్తున్నాడు? నిత్యము జీవించాలి, నేను ఆస్తుంది కదా అనుభవిస్తానని. ఇటువంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. నిత్య జీవం పొందుకోవడానికి మనం మారు మనసు పొందాం. ఎంతోమందికి అది లేదు. ఏంటంటే, హిందువులు అయినటువంటి మనం, ఏంటంటే దేవుడిని ఎరగనటువంటి మనం, ఏంటంటే వెతుక్కొని అడిగి అలసిపోయి, నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, ఒకసారి చెప్పు అని ఎన్నో చేసినటువంటి వారిని ఎక్కడ సమాధానం రాలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళామో ఆయన చెప్పాడు మాట, కాలాంతమందు నీ వంతులో నీ ఉంటావని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది నిత్య జీవం పొందడానికి కావలసిన వాగ్దానము. ధనమును పట్టుకొని జీవిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, మాకు పరువే ముఖ్యం అంటారు. పరువు ఎక్కడుందండి? పరువు ఎక్కడుంది? తాగుబోతుల దగ్గర, వ్యభిచారుల దగ్గర ఉందా? దొంగల దగ్గర ఉందా? అబద్ధకుల దగ్గర ఉందా? దేవుని దగ్గర ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి పనులన్నీ చేసి మానేశారు వాళ్ళు. మానేసి భయంతో దేవునికి లోబడి, ఇతరులు ఏమనకుండా,
ఎన్ని శిక్షలు ఎన్ని బాధలు వచ్చినా భరిస్తూ ముందుకు సాగడానికి కారణం నిత్య జీవంలో ప్రవేశించడానికి. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి మహిమ కలుగునుగాక. నిత్య జీవంలో ప్రవేశించాలి. అందుకోసం పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని సేవిస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు మనకు అవసరము. ఇక్కడ ఎంత ధనవంతుడో దేవుడు ఒక్కడే మంచివాడు. పాపం లేనివాడు. కన్యక గర్భవతి కుమారుని కన్నది. అంటే ప్రతి ఒక్కరూ జన్మ పాపం ఉంది. ఆయనకి జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. మనకి జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. మనం చేసినవి మన తల్లిదండ్రులు పాపం చేస్తే పుట్టినటువంటి పాపము, ఇది జన్మ పాపము, అది కర్మ పాపము. ఈ రెండూ పోవడానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు ప్రభు అంటే ఆయన రక్తంతో కడిగి ఆయన బిడ్డగా నిన్ను చేర్చుకుంటాడు. ఇది క్రమము. నిత్య జీవంలో ప్రవేశించేవారు లక్షణాలు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసి వెంబడించడం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకుందండి. ప్రకటన గ్రంథం చూసుకుందాం. 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూతులమని చెప్పుకొనుచు యూతులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే నేనెరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమలు కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఏమంటున్నారు? నీ నిమిత్తము నేను దరిద్రుడిగా వచ్చాను, మీరు ధనవంతులుగా ఉండాలని నేను దరిద్రుడిగా నేను వచ్చానని యేసు ప్రభువారు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తారు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? నువ్వు ధనవంతుడివి. ఇక్కడ నీవు నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండో మరణం వల్ల ఏ హానియు చెందడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చెప్తున్నారు, జయించడం నేర్చుకోవాలి. దరిద్రం ఎందుకు? ఒక దొంగతనం చేస్తే బోల్డ్ డబ్బు వస్తుంది కదా. ఏంటంటే మోసాలు చేస్తే బోల్డ్ వస్తుంది. ఎంతమందో మోసాలు అబద్ధాలు. ఏంటంటే ఇటువంటి జీవితం జీవిస్తున్నారు వాళ్ళు. ధనవంతులే ఈ లోకంలో. నీవు అలాగ ఉండకూడదు. నీవు ఏ ధనవంతుడు? క్రీస్తును కలిగిన ధనవంతుడివి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నిన్ను ధనవంతుడుగా చేస్తాడు, ధనవంతురాలుగా చేస్తాడు. మనుషులు చేయలేరు. ఒకవేళ చేసినా ఏమని ఇచ్చినా ఏమంటారు? పలానప్పుడు నీకు పెట్టామయ్యా, పలానప్పుడు మీకు పెట్టాము, మేము పోషించాం, పెంచామంటారు. కొంతమంది కృతజ్ఞత కలిగిన జీవితాలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు? వ్యతిరేకం. ఎలా చేస్తారు? ఎలాగైనా వీళ్ళు బాగుపడుతున్నారు కాబట్టి వీళ్ళని ఎలా పాడు చేయాలని వెతుక్కొని మనుషులు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి మనుషుల మధ్యలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకొని ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి మీరు జీవిస్తారో మీరు ధనవంతులు. ఏం చెప్తున్నారు? జీవ కిరీటాన్ని నీకు ఇస్తాను. చాలా కిరీటాలు ఉన్నాయి. ఏంటంటే జీవ కిరీటాన్ని ఇస్తాను. నిత్య జీవము ఏంటండి కావాలంటే ఏం చేయాలి? ప్రతిదీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలాగని అందరినీ వదిలిమలేదు. దావీదు చెప్పలేదని ఆస్తి వదిలేసి నన్ను వెంబడించని ఏసేపుకు చెప్పలేదే. ఏసేపుని తీసుకెళ్ళి తిన్నగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఏంటంటే దావీదును కూడా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మొద్దుకై ఎస్తేరును కూడా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు ధనవంతులుగా చేశాడు వాళ్ళని. ఆయన మాట అక్కడ నెరవేర్చుకున్నాడు. మీ నిమిత్తము నేను దరిద్రుడిగా వచ్చానని చెప్పి ధనవంతులుగా వాళ్ళని చేశాడు. నిత్య జీవాన్ని వాళ్ళకి ఇచ్చాడు. మీరు ఇంతే కాదు, నాతో పాటు ఉండాలి, నా సింహాసనం మీద కూర్చోవాలి, నాతో పాటు మీరు జీవించాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? పరిస్థితులు ఇక్కడ చూస్తున్నాం. శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు
నువ్వేం తప్పు చేయపోయి నువ్వు చేసావంటారు. కాబట్టి ఇవన్నిటికీ నోరెత్తకుండా ఆయన వైపు చూస్తూ ముందుకు ప్రయాణం ఎప్పుడైతే చేస్తావో ఈ పరిస్థితులు మనకి ఇస్తాడు. నిత్యము జీవించే జీవితం, సింహాసనం ఇస్తాడు దేవుడు. ఆయనతో పాటు ఉండడానికి భాగ్యాన్ని ఇస్తాడు. నువ్వెప్పుడు చనిపోవు అనుకుంటా నీ శరీరం, మానవ శరీరం, మట్టి శరీరాన్ని వదిలేసి మహిమ శరీరంతో నువ్వు జీవిస్తూ ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకోసం యేసు ప్రభువారు మనల్ని రక్షించారు. ఈ సంగతి ఎరగడం నేర్చుకొని పరిశుద్ధత వదులుకోకూడదు, పవిత్రత వదలకూడదు. ఎవరైనా చెప్పని నీ మీద వదిలే, నువ్వు దేవుని వెంబడించు, దేవుని వైపు చూడు అంటారు. నువ్వు నీతిగా ఉన్నందుకు అంటారు. నీకు డబ్బు ఉందని, ఆస్తి ఉందని అనరు. నువ్వు నీతిని ఎప్పుడైతే వదిలేస్తావు సాతాను పర్వాలేదు, నా బిడ్డ అయిపోయాడు, నాకు తోడు వచ్చేసాడు, నాతో వచ్చేసాడు కాబట్టి పర్వాలేదు ఇంక వదిలేద్దామని అనుకుంటాడు. కానీ ఇలాంటి జీవితం కోసం మనల్ని యేసు ప్రభువారు పిలవలేదు. నేనుండు స్థలంలో మీరుండులాగను అని యేసు ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి ఆ జీవితం కొరకు మనం ఎదురు చూడాలి. గర్వాన్ని, అహంకారాన్ని అన్ని వదులుకోవడం నేర్చుకోవాలి, తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలా చేస్తారో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారు. పరిశుద్ధాత్మలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. నిన్నొక వీడియో చూసాం మేము. అందులో ఒక సహోదరి, మరి నీగృహావిడి, ఆమెను ఎవ్వరూ ప్రేమించేవారు కాదు. 7 బిడ్డలు, మరి భర్త చనిపోయాడు, 5 బిడ్డలు చనిపోతే తన చేతితోటే తన సమాధి చేసింది. ఎవ్వరూ కూడా తన వైపు చూడలేదు. 2 బిడ్డల్ని పెంచుకుంటూ ఏం చేశారు, బిడ్డలు పడుకున్నప్పుడు రాత్రులు ప్రార్థన, గంటలు ప్రార్థన చేసేది. అలాగా ప్రార్థన తన రహస్య జీవితం ఏంటంటే ప్రార్థన. ఆ పిల్లల్ని పెంచుకుంటూ ప్రార్థన చేస్తుంది పరిశుద్ధాత్మ కొరకు. అలాగా ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డది ఆవిడ. ఒక సంఘంలో ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ ఏమీ లేదు, ఏంటి ఇలాగే ఉన్నారు, మౌనంగా ఉన్నారు, ఏమి ఆత్మ తాకిడి లేదు, ఏమీ లేదని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ సమయంలో ఈ సహోదరిని అక్కడికి వెళ్ళమని చెప్తే అక్కడికి వచ్చింది. అందరూ ఉన్నారు. ఒక బ్యాగు, సూట్ కేసు పట్టుకొని అక్కడ పెట్టేసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంది. ఆ పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, అతను పట్టుకొని ప్రార్థన చేసింది. ఎప్పుడైతే పట్టుకొని ప్రార్థన చేసిందో ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడుతున్నాడు. అలాగే అందరూ నింపబడ్డారు. పళ్ళు లేని వాళ్ళకట పళ్ళు వచ్చినాయట, గుడ్డివారు బాగుపడ్డారట, చూపు లేని వారు బాగుపడ్డారట. అనేకులు రోగాలు పోతున్నాయి, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి పరిగెత్తి, అనేకులు సంఘంలో చేర్చబడుతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఆమె ప్రార్థన వలన పరిశుద్ధతను కోరుకుంది, పరిశుద్ధాత్మను కోరుకుంది. ఎవ్వరూ లెక్క చేయలేదు ఆవిడని. అవతల ఉంచేవారట, తెల్లలతో మీరు కలవకూడదు, మీరు బయటే ఉండాలని, బయటే ఉంటే బయటే ఉండి ప్రార్థన చేసేది. ఆ తర్వాత తెల్లవాళ్ళకి వండడానికి వంట మనిషిగా కుదిరింది. ఆ యొక్క కిందనున్న పరదాల ఎత్తి తుడిచి అంట్లు తోమి వంట చేసి ఇలాంటి పనులన్నీ ఎన్నుకొని ప్రార్థన పరిశుద్ధాత్మతో నింపబడ్డది. తగ్గించుకునే జీవితం ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడు, పరిశుద్ధాత్మతో నింపాడు. ఒక్కరిదాని అని అనుకుంటావు, చేతగాని దాన్ని నిన్ను అంటారు, చీ అంటారు, ఇంట్లో వాళ్ళే అంటారు, చీ ఎందుకు పుట్టావు నువ్వెందుకు పుట్టావు, నువ్వు పుట్టడం నీ జన్మే దండుగా అంటారు. లేకపోతే ఉద్యోగం లేదనో, లేకపోతే ఇంకేదో లేదనో అస్తమానం అవమానపరచవచ్చు. కానీ ఉన్నతమైన స్థితిగతుల్లోకి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడైతే చీకొట్టారో అక్కడే నిన్ను నిలబెడతాడు దేవుడు. ఇది మాత్రం దేవుని లక్షణాలు. ఈ విధంగా జీవించడం నేర్చుకోవాలి. జవాబు చెప్పకండి, తిరిగి మాట్లాడకండి, సమాధానం చెప్పకండి. వాళ్ళకి ఏదైనా కావాల్సి అడిగిన దానికి జవాబు చెప్పండి. కష్టపడండి, పని చేయండి, దేవునికి సన్నిధిలో ప్రార్థన చేయండి, కన్నీరు విడవండి. దేవుడు తప్పకుండా చేస్తాడు. అన్నదమ్ములు గుంటలో తోసేశారు, ఐగుప్తీలకు అమ్మేసుకున్నారు. ఎంత ఏడ్చుంటాడో. తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు. ఒక పరాయి దేశానికి కట్టి ఈడ్చుకొని వెళ్ళి ఒక బానిసగా అమ్మేసినటువంటి వ్యక్తిని సింహాసనం ఎక్కించాడు. మిమ్మల్ని ఎక్కించడా? ఎక్కిస్తాడు దేవుడు. అయితే క్రియలు బాగోవాలి. ఇందా చెప్పినట్లుగా క్రియలు బాగోవాలి, మంచి క్రియలు మీలో ఉండాలి. వాళ్ళు అన్నారని పగబెట్టుకోవడం,
కోప్పడడం, తిరిగి మాట్లాడడం ఇలాంటి చెయ్యొద్దు. కొంతమందితో దూరంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఏసండి వాళ్ళని 2-3 సాక్షులు పెట్టి బయటికి వెలివేయండి. ఎందుకంటే సంఘానికి నష్టం, దేవుని యొక్క పనికి నష్టం, దేవుని నామానికి అవమానం. కాబట్టి వాళ్ళని వెలివేయండి కొంతమంది గురించి చెప్పాడు. అలాగనే కయ్యూని గురించి కూడా చెప్పాడు. ఏంటండి హేబేలు గురించి చెప్పాడు. హేబేలు రక్తం దేవుని సన్నిధిలో మొర్ర పెట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అతను వదిలేయలేదు. హేబేల్ని ఇప్పుడు దాకా కూడా హేబేలు రక్తము, ఏంటంటే జకర్య రక్తం దాకా ఇటువంటి దుర్మార్గులు ఒలికించారు. కానీ దేవుడు వాళ్ళని హెచ్చించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి జీవితాలు జీవించి నిత్య జీవంలో ప్రవేశించాలి. నిత్య జీవంలో ప్రవేశించాలి. లూకాసు వార్త చూసుకుందామండి. 22వ అధ్యాయం 28వ వచనం. నా సోదరులు నాతో కూడా ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్లుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. భయంకరమైన శ్రమలు వాళ్ళకి. ఈ అపోస్తులకే కానీ పాత నిబంధనలో కానీ కొంతమంది దేవుడిని పట్టుకొని వెంబడిస్తున్నటువంటి జీవితాల్లో దెబ్బలు కాశారు, చెరసాలను అనుభవించారు, బట్టలు ఊడదీసి కొట్టారు, ఏంటంటే రాళ్ళు ఇసురు చంపారు. ఇటువంటి పరిస్థితులన్నిటికీ ఊరుకోవడానికి కారణం ఏంటి? నిత్య జీవంలో ప్రవేశించడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. అది వ్యక్తిగతంగా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కానీ అందరికీ దేవుడు కాదు. దేవుడు ఉన్నాడని అందరం కూర్చుంటాం, ఇక్కడ అందరూ కూర్చున్నాం. కానీ మీ హృదయాల్లో ఏముంది? ఒక శ్రమ వస్తే అనుభవించలేరు, ఒక కష్టం వస్తే భరించలేరు. అబ్బా మాకే వస్తున్నాయేంటి ఇలాగ అన్నట్టు నొడుక్కున్నటువంటి సనుక్కున్నటువంటి వ్యక్తులు ఇవన్నీ ఉండకూడదు. దేవుని చూసి ముందుకు సాగితే ఇక్కడే మిమ్మల్ని హెచ్చిస్తాడు. అలాగని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వస్తాను, మిమ్మల్ని అనాథులుగా విడవను. నేను జయించి ఉన్నాను, మీరు కూడా జయించేలాగా నేను చేస్తానని యోహాను సువార్తలో యేసు ప్రభు మాటలవి. కాబట్టి నిత్య జీవంలోనే మీరు ఉండాలంటే క్రమం తప్పకుండా ఆజ్ఞలు ఆలకించాలి. ఆజ్ఞలు అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడో ఆ మాటలు వినాలి. ఆ పక్కోడి మాటలు, వెనకాతల మాటలు, అక్క మాటలు, తమ్ముడు మాటలు, చెల్లి మాటలు వింటే వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళు పాడైపోయారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు. కాబట్టి అలాంటి మాటలు కుటుంబస్తులైనా సరే వినకూడదు. వదిలేస్తే వదిలిని, వెళ్ళిపోతే వెళ్ళిపోని, ఏమైతే అయిపోయి నువ్వెందుకు నరకంలోకి వెళ్ళిపోవాలి? నువ్వు జాగ్రత్తగా జీవించు, దేవుని పాదాలు పట్టుకో, దేవుని వైపు చూడు. దేవుడు తప్పకుండా నిన్ను ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తాడు. ఎంతమందిని ఎక్కించలేదు ఆ విషయంలో. మీ మాట చెప్పండి. మీరు వెనక్కి వెళ్ళండి, నేను వెనక్కి వెళ్తాను. ఏసండి బాగా బ్రతికాం మేము, రాణుల్లాగా ఉండేవారు. దేవుని పాదాల దగ్గర చెప్తున్నాను. అటువంటి వాళ్ళు సడన్గా ఆస్తిపోయింది, ఈదులోకి వచ్చేసాం. తినడానికి లేదు, బట్టలు కట్టుకోవడానికి లేదు, ఇల్లు లేదు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లోంచి నేను వచ్చాను. ఆఖరికి మా మ్యారేజ్ అయ్యాక ఒక 3 సంవత్సరాలు వీళ్ళ నాన్నగారు నన్ను బాగానే చూశారు, కానీ అక్కడ నుంచి చూడడం మానేశారు. అప్పుడు మరలా తిండి లేదు, బట్టలు లేవు, బయటికి వెళ్ళి ఏవో చేస్తారు, అవి చేయడం రాదు నాకు. ఇంట్లో ఉండి ఏడడం తప్ప దేవుడు లేడు. ఆ దెయ్యాల దగ్గర ఏడుస్తూ ఉండేదాన్ని. అంత భయంకరమైన పరిస్థితుల్లోంచి దేవుడు ఈదులో నుంచి నన్ను ఇంట్లోకి తీసుకొచ్చిదా చెయ్యి పట్టుకొని ఏచండి ఒక తల్లిలాగా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాడు నన్ను యేసు ప్రభు వారు. నా గత జీవితం అది, ఇప్పుడు జీవితం ఇది. నా పిల్లలు పెంచట్లేదు, నా చిన్న కూతుర్ని నన్ను దేవుడు పిలిచి మమ్మల్ని పెంచుతున్నాడు. ఈరోజు నేను ఈ మాట ఎందుకు చెప్తాను? చెప్పాలి, ప్రతిసారి చెప్పాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి, గొంతెత్తి చెప్పాలి, అరిసి చెప్పాలి. నేను నా జీవితంలో జరిగినటువంటి మేలు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు దేవుడు. నిత్య జీవాన్ని నాకు దేవుడు ఇస్తాడు. ఎన్నో మేలు చేస్తూనే ఉన్నాడు దేవుడు. అనేకమైన కష్టాలు, నష్టాలు, అవమానాలు, స్టేషన్లను తిరుగుతున్నాం, కోర్టులను తిరుగుతున్నాం, బయట మరి అక్రమంగా మరి ఈ చూపుల్లో పెట్టి తిడుతున్నారు, చెయ్యలేని తప్పులు చేసామని చెప్తున్నారు. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను చూస్తున్నవాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది మనం చూసుకోవాలి. అందుకే హాగర్ అంటది ఏమంటది? చూచుచున్న దేవుడు. తను ఏం చేసింది పాపం? నిజం చెప్పాలంటే శారా చేసింది.
శారా చేసిన తప్పది. అయితే దేవుడు ఆజ్ఞలు ఆలకించాలి, నిజమే. అయితే దేవుడు ఏం చెప్పాడు? శారా మాటే వినమని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. అది అక్కడ ఒక రూలు, అది దేవుని యొక్క రూల్. అది ఏంటండి, రెండో ఆవిడికి లేదు. ఎవరైతే ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటారో ఆవిడే పట్టపదేవి, రెండో వాళ్ళు కారు, దాసీలు వాళ్ళు. బైబిల్ ప్రకారంగా దాసీలు వాళ్ళు. కాబట్టి అటువంటి జీవితం కొరకు పిల్లలేదు. కానీ అయితే ఆవిడని కూడా వదిలేదు. ఏంటండి, తన యజమానురాలు మాట విన్నది, తనకు ఒక కొడుకును కన్నది అబ్రహాంకి అని అతను కూడా వదిలేదు. అతను దీవించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు ఆవిడ చెప్తుంది, చూచుచున్న దేవుడు. ఎంత ఏడ్చిందో, ఎంత పరిగెత్తిందో, ఎంత కష్టపడ్డదో ఆమెకే తెలుసు, ఆ దేవుడికి తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త చూసుకుందామండి, 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా మాట విని, ఎవరి మాట వినాలి? యేసు ప్రభు మాట వినాలి. పక్కోల మాట, ఆ పక్కోల మాట, ఆ వెనకాతల మాటలు వింటే తప్పకుండా పాడైపోతారు. ఏదో ఒక రోజు పరిస్థితులు మారిపోతాయి. అయ్యా, అనవసరంగా వీళ్ళ మాటలు విన్నాం. దేవుని మాట వింటే ఎంత బాగున్నాం, దేవుడి దగ్గరికి వెళ్తే ఎంత బాగున్నాం, దేవుని వాక్యాన్ని పట్టుకుంటే ఎంత బాగున్నాం, దేవుని సేవకులు మంచి మాటలు చెప్తే వింటే ఎంత బాగున్నాం. ఈ పరిస్థితులు రాకపోనే అప్పుడు బాధపడేకుండా ఇప్పుడే ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత డబ్బు ఉంటే మాత్రం, ఎంత మంది ఉంటే మాత్రం ఏమి లాభం? నీ ప్రాణం పోతే, నీ ప్రాణం పోతే ఏమి లాభం? ఆ డబ్బు ఎవరో తింటారు. ఏటండి, తినకుండా, ఏటండి మరి బీదవాళ్ళకి పెట్టకుండా, దేవుడికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా, ఇవ్వలేని వాళ్ళు ఏమైపోయారు? అననీయ సపేరాలు ఏమైపోయారు? అమ్మేసి దాచుకున్నారట, కొంతే తెచ్చి ఇచ్చారట. ఏంటండి, పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మను ఎందుకు బాధపెడుతున్నావని. ఆ మాట విని పడి చనిపోయాడు. ఆ డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టుకున్నాడా? ఏమైనా తిన్నాడా? ఏమీ లేదు. ఆ భార్య కూడా ఏం చేస్తుంది? తెలియక వస్తుంది. తెలియక వచ్చి ఇంతకే అమ్మారంటే ఇంతే అనుభవిస్తారు. నీ భర్తని తీసుకెళ్ళిన పాదాలు ఇగో ఇక్కడ ఉన్నాయి. ఆవిడ కూడా చచ్చిపోతుంది. దాచుకొని డబ్బులు దాచుకుంటారు. దేవుడికి ఇవ్వాల్సినవి దాచుకోకూడదు, వెంటనే దేవుడికి ఇవ్వాలి. ఎవరికైనా పేదోళ్ళు పెట్టాలంటే వెంటనే పెట్టాలి. ఎప్పుడో ఇస్తామండి, ఎప్పుడో చేస్తాం. పేదోళ్ళకి అన్నం పెట్టాలనుకున్నాం, బట్టలు ఇద్దాం అనుకున్నాం, ఎప్పుడో ఇస్తాం. ఎలాగ చెప్పలేదు యేసు ప్రభువారు. యేసుని 33.5 సంవత్సరాలు మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన తన నిండు యవ్వనాన్ని తప్పు చేయకుండా, పాపం చేయకుండా, పరిశుద్ధంగా బ్రతికి దేవుడి మాట అంగీకరించి తండ్రి మాట నెరవేర్చాడు. తిరిగి లేచి వచ్చాడు. ఆయన నీ కొరకు మరణించాడు. ఈ సంగతి నువ్వు గ్రహించాలి. నేను కూడా నీతో పాటు ఉండడానికి నా కోసం ఈ యొక్క త్యాగాన్ని చేసావు. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను చెదిరిపోను, నీ కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకోవడం నేర్చుకోవాలి. డబ్బులు రక్షించవు, దేవుడు రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాపారం చేసే లక్షణాలు 11 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. ఎంత డబ్బులు సంపాదించాను కష్టపడి 11 ఏళ్ళప్పుడు. ఏంటంటే ఇప్పటికీ తెలుసు. కానీ నేను వ్యాపారం చెయ్యను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ లక్షణాలే కానీ ఇప్పుడు ఉపయోగిస్తే కోట్లు సంపాదిస్తాను. అటువంటి నేను చదువు లేకపోయినా అటువంటి టాలెంట్తో ఇంత డబ్బులు సంపాదించాను. ఏంటండి, రామనగర్ అంతా కొనిద్దు, నాకు సహాయం లేదు, చేసిన లేదు. 11 సంవత్సరాలు. ఏంటండి, ఇవి మనకి అవసరం లేదు. దేవుడికి ఇటువంటి అవసరం లేదు. డబ్బు దేవుడికి అక్కర్లేదు. దేవుడు డబ్బు లేకుండా నన్ను పెంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాట నన్ను పెంచుతుంది. ఈ రోజుల్లో ఆయన మాట నన్ను పెంచుతుంది, మిమ్మల్ని పెంచుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే ఆయన మాట వింటారో తప్పకుండా ఆయన పెంచుతాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి ప్రవేశించి ఉన్నాడు. ఏంటండి, ఆజ్ఞలంటే ఏంటి? ఈ ఆజ్ఞలన్నీ ఆలకించాలి. నీకు ఇచ్చినోళ్ళు ఎవరు? డబ్బులు. నువ్వు చదువుకొని ఏంటంటే ఒక ఉన్నతమైన తీసుకెళ్ళి ఎవరు? నీ అంతలో నువ్వు వచ్చావా? ప్రార్థన, ఏంటంటే వాక్యము,
అవి నీకు తోడు ఉండడాన్ని నిన్ను పైకెత్తాడు. నిన్ను పైకెత్తినప్పుడు నువ్వేం చేస్తున్నావు? అననీయ సపేరాలా జీవిస్తే దేవుడు వదలడు ఒకరోజు. ఇప్పుడు బాగుంటారు, ఒకరోజు వదలడు దేవుడు. దాని నుంచి తప్పించుకోలేరు ఎవరైనా సరే. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అది దేవుని మాట, దేవుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞది. ఆజ్ఞలన్నీ ఆలకించాలని మనం ఇందాక మత్తయి సువార్తలో చూసుకున్నాం. ఒక ఆజ్ఞ కూడా మానేయకూడదు అని అక్కడ రాయబడ్డాయి. వినడం నేర్చుకోవాలి, జీవించడం నేర్చుకోవాలి. నీకు ఇస్తే నేను ఇస్తానయ్యా అని అంటున్నాడు అతను. నీకు ఇస్తే, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను. 10 వంతులు నీకు ఇస్తున్నాను, 1 వంతు నాకు ఇస్తున్నావు. ఏంటండి, ఇటువంటి వాళ్ళు ఎన్నో శ్రమలు పడుతున్నారు. మేము చెప్తాం కానీ వినరు వాళ్ళు వినరు. వినకపోతే పాని అనుకుంటాం, మేము వదిలేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో డబ్బుల కోసం చెప్తున్నాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఏంటండి ఈ విధంగా మా జీవిస్తున్నారని కొంతమంది. మేము ఇచ్చేస్తే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారని కొంతమంది. దేవుడు పెద్దోళ్ళు చేశాడు, ఏసేపుని దేవుడు చేశాడు. ఏంటండి ఆ యొక్క ఎవరు ఏసన్న గారిని దేవుడు చేశాడు, అత్యధికంగా ఆశీర్వదించాడు. దినకరణ గారు దేవుడు ఆశీర్వదించాడు. ప్రపంచంలో భక్త్ సింగ్ గారు ఆశీర్వదించబడి ఆయన సంఘాలు ప్రపంచంలో ఉన్నాయి. ఏంటండి మీరు హెచ్చించేశారా, వాళ్ళు హెచ్చించేశారా, మీరు ఇచ్చిన డబ్బుల ద్వారా బతికేశారా? ఇలాంటి బుద్ధులు ఉన్నవారికి దేవుడు బుద్ధి చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా జీవించకూడదు, ఆజ్ఞలన్నీ ఆలకించడం నేర్చుకోవాలి. ఇక యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం చూద్దామండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఏం చేసింది ఆవిడ? అంత్యకాలం అందు అలా జరుగుతుందని చెప్తుంది ముందు వచనాల్లో. 22వ వచనం, ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును. 20వ వచనం చదువుతున్న, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను గాని మరి ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానం అందు లేచునని ఎరుగుదును. అంత్యకాలంలో లెగిస్తాడు. ఇప్పుడు ఇంకా లెగడంటుంది అక్కడ. మరి ఆ విషయాన్ని బట్టి చూస్తే లాజరు లెగిసాడా లేదా? చూసారు, చాలామంది అక్కడ చనిపోయారు. లెగిసి వచ్చేయండి అంటే వచ్చేస్తారు. కానీ అక్కడ ఏం చేశారు? లాజరు బయటికి రా అని ఎప్పుడైతే పిలిచాడో ఆ వ్యక్తి 4 రోజులు అయిందో 3 రోజులు అయింది చనిపోయి వాసన వచ్చేస్తాడు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దేవుని మహిమ ఈ భూమి మీద కొన్ని కార్యాలు చేశాడు. నేను ఎటువంటి వాడినో మీరు తెలుసుకోవాలని ఈ పని చేస్తున్నానని అక్కడ లాజరుని లేపి, నేను నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడిని అక్కడ అనేక స్థలాల్లో ఆయన మాట్లాడుతున్నాడు. యాయూరు కుమారుని లేపాడు, లాజరుని లేపాడు, మరి ఇంకా అనేక చోట్ల అనేకులను లేపాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి మనుషులు తెలుసుకోవాలని ఈ గొప్ప దేవుడు చనిపోయిన వాళ్ళు లేపుతాడు. ఈ భూమి మీద ఎవరూ అలాంటి పని చేయలేరు, ఈయన మాత్రం ఈ పని చేస్తాడని వారు నమ్మి ఏం చేశారు? అనేకులు విశ్వాసం ఉంచారట. లాజరు చనిపోయిన తర్వాత అనేకులు విశ్వాసం ఉంచారు. శాస్త్రులు పరిశీలి చంపదామని చూశారు. అనేకులు చూడడానికి వచ్చి అనేకులు నమ్మారట యేసు ప్రభువుని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రాణం పోతే ఏమి సంపాదించుకుంటాం? దేవుని కార్యాలు నీ యందు కనబడాలి, దేవుని కార్యాలు నా యందు కనబడాలి. చూస్తున్నారా? గ్లాసుడు నీళ్ళు అంటే 100 గ్లాసులు ఇస్తానని రాయించాడు దేవుడు. 1 గ్లాసు నీళ్ళు నువ్వు ఇస్తే 100 గ్లాసులు నేను ఇస్తాను, మర్చిపోను అని యేసు ప్రభు మాటలు క్రొత్త నిబంధనలో ఉన్నాయి. అవి దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 17వ అధ్యాయం చూసుకుందామండి. ఈ విశ్వాసం అనేది ఉంచడం నేర్చుకోవాలి. 17వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఇక్కడ యేసు ప్రభు వారు మరి శిలువ మరణం పొందక ముందు చెప్తున్న మాటలు ఏంటంటే, ఇక్కడ యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడి వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. విశ్వాసం గురించి ఇక్కడ చెప్పుతున్నారు.
తర్వాత నువ్వు పంపావు, నీ కుమారుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో నిత్య జీవంలోకి వెళ్తారు అని యేసు ప్రభువారు తండ్రితో చెప్తున్న మాటలు, మనకు కూడా చెప్తున్న మాటలు ఇవి. వినడం, ఆజ్ఞలు ఆలకించాలి, పొరుగువాడిది ఆశించకూడదు. ఏంటండి, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఏమైనా తెవ్వచ్చు కదా, సగం ఇచ్చి ఇవ్వచ్చు కదా, 3 వంతులు ఇచ్చి ఇవ్వచ్చు కదా, ఏంటండి 4 నెలలు జీతాలు ఇచ్చి ఇవ్వచ్చు కదా. ఇవన్నీ తప్పు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైతే అక్కడ ఉందో అదే చేయాలి. ఎగస్ట్రాలు మాట్లాడడం, ఎగస్ట్రాకి ఆశపడడం, ఇది చాలా తప్పు. అందరూ బాగుంటే దేవుని మహిమపరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ స్థితిలోంచి ఈ స్థితికి తీసుకొచ్చాడు దేవుడు. ఈ స్థితిలోంచి ఈ స్థితికి తీసుకొచ్చాడు దేవుడు. అందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు. ఆ మాట చెప్తారా లేదా? అనేకలు చూసిన వాళ్ళు ఒప్పుకుంటారా లేదా? అనేకలు దేవుని వల్ల దేవునికి మహిమ వస్తుందా లేదా? వస్తుంది. ఈ స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చాడు. నేనేం చేయగలను, ఆయనకి ఏమి చేయగలను అన్న ఉద్దేశాలు ఉండాలి. ఆజ్ఞలన్నీ ఆలకించాలి. తల్లిదండ్రులు ప్రేమించాలి, ఏంటంటే అన్నదమ్ములు ప్రేమించాలి, అక్క చెల్లెలు ప్రేమించాలి. దేవుని మాట వినకుండా నిన్ను పాడు చేస్తే వదిలియాల. ఎవరైనా సరే, ఎంతటోళ్ళైనా సరే, ఆ మాట యేసు ప్రభువు వారు చెప్తున్నారు. నా నిమిత్తము అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములైనా, భార్యనైనా, బిడ్డలనైనా, ఆస్తులైనా ఎవరైతే వదిలేస్తారో, ఏంటంటే ఇక్కడ నూరొంతులు మరి పరమందు 1000 ఇక్కడ భూములు ఇస్తాడు, 100 అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళు ఇస్తాడు, ప్రతిదీ నీకు ఇస్తాడు. అది వదిలేస్తే తర్వాత ఏం చెప్తున్నాడు? పరమందు నిత్య జీవము, నన్ను వెంబడించిన వాళ్ళకి నిత్య జీవాన్ని ఇస్తాను నేను. ఎంత గొప్ప కార్యం. ఇక్కడ నిన్ను వదిలేయలేదు. నీ ఆస్తి పోతే ఏంటండి, ఒక కోమట్ల బ్రదర్ ఒక ఆయన ఏం చేశాడు ఏంటండి, ఆయన భార్య ప్రభుని నమ్ముకున్నారని అన్నదమ్ములు అక్క చెల్లెలు కోట్ల రూపాయలు వాళ్ళకు ఉన్నాయి, కోట్లే నమ్ముకున్నందుకు బట్టలతో 3 పిల్లల్ని భార్యని పట్టుకొని బయటికి తోసేస్తే దేవుడు వెంటనే ఆయన కార్యం. దేవునికి మహిమ కలుగునుగాక. రామనగర్ దగ్గర బ్రిడ్జి ఉంది, మీ అందరికీ తెలుసు. ఆ బ్రిడ్జి మీద కూర్చున్నారు 5 పిల్లలు, ఆవిడను. ఆకలేస్తుంది, భోజనం లేదు, పిల్లలు 3కి, వాళ్ళకి లేదు, ఈ భార్యకి లేదు, ఆయనకి లేదు, వరుస పెట్టి కూర్చున్నారట. అలాగా ప్రార్థన చేసుకున్నాడట. అలాగా అయ్యేసరికి ఒక ఆయన స్కూటర్ మీద బండి మీద వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతూ ఈయన వైపు చూశాడట. చూసి దగ్గరికి వచ్చే బండి ఆపి, అప్పుడు నీకోసం వెతుకుతున్నానయ్యా, నేను 4 సంవత్సరాల నుంచి నీకోసం వెతుకుతున్నాను, నీకు 20 లక్షల రూపాయలు నేను ఇవ్వాలి అనేసి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి డబ్బులు ఇచ్చాడు. వదిలేశాడా దేవుడు? ఇలాంటి అనుభవాలు మీ జీవితాల్లో ఉన్నా ఇంకా పక్కకి ఆజ్ఞలు ఆలకించడం లేదు, మీరు చాలా తప్పు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయానికి లెక్క దేవుడు అడుగుతాడు. కాబట్టి జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. నిత్య జీవంలో ప్రవేశించాలి. ఎక్కడికి వెళ్ళినా అబద్ధం అనేది, ఇతరులతో అపహరించడం ఏంటంటే ఇటువంటి అన్నీ వదులుకోండి. ఇస్తే తీసుకోండి, వాళ్ళు ఇచ్చారా ప్రేమించి తీసుకోండి. ఎప్పుడైనా మీరు కూడా ఇవ్వండి వాళ్ళకి, ఇది మంచిది. కానీ ఏంటంటే ఇవ్వకుండా ఆశపడి తీసుకోవడం, లేకపోతే కొంతమంది ఏం చేస్తారు, దొంగతనాలు చేస్తారు. చాలా భయంకరమైన జీవితం. 2 దొంగలు సిలువలో ఉన్నారు. ఒకడిని కనికరించి రక్షణ ఇచ్చాడు, ఇంకొకడు ఊసే ఎత్తలేదు, ఆ మాట ఎత్తలేదు. ఎందుకు? 2 గుర్తులేరా యేసుప్రభు వారికి? 2 గుర్తే. ఏంటండి ఏమంటున్నాడు అతను? నిన్ను రక్షించుకుని మమ్మల్ని రక్షించు అంటున్నాడు. పక్కోడు ఏమంటున్నాడు? ఆయన పరిశుద్ధుడు, ఆయన మంచివాడు, దేవుడు కుమారుడు అతను, మనకైతే ఈ శిక్ష తగింది, ఆయనకు కాదని చెప్తున్నాడు. యేసు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని పరదేశంలో ఉంటావు నాతో పాటు అని చెప్పారు ఆయనకి. ఇంకొకడు సంగతి ఏంటి? ఇటువంటి అన్నీ గుర్తు చేసుకొని మనం అలా చేయకూడదు, అలాంటి మాట్లాడకూడదు, అలాంటి జీవితం జీవించకూడదని మనం తీర్మానం చేసుకొని ఇటువైపు రావాలి. ఆ 2వ దొంగ వైపు రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని నమ్ముకొని కూడా ఈ పాపిష్టి పనులు మానరు చాలామంది. దానికి శిక్ష తప్పదు. చిన్నదైనా పెద్దదైనా అది దేవుడికి ఇష్టం లేని పని. ఈ విషయాల్లో జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. వదిలేస్తాడా దేవుడు? ఏషని బాగా బ్రతికిన వాళ్ళు తిండి లేకుండా బ్రిడ్జి మీద కూర్చుంటే దేవుడు చూశాడు, ఆకాశం నుండి చూశాడు. అప్పుడే రావాలా అతను? అప్పుడే చూడాలా?
అలాంటివన్నీ ఏర్పాటు చేస్తాడు దేవుడు. నీవు నమ్మడం నేర్చుకోవాలి, సనుగులని మానేయాలి. ఇటువంటి పనులు చేయడాన్ని దేవుని మీద విశ్వాసం లేకుండా సనుగుడుతారు కొంతమంది. ఏం జరగలేదు. ఇది చాలా తప్పు. అలా చేయకూడదు నువ్వు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. యెహెజ్కేలు గ్రంథం చూసుకుందామండి. ఆఖరుగా యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. యెహోవా హస్తము నా మీదకి వచ్చాను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవ ఆత్మను రప్పించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. లెక్కటలేనటువంటి మనుషులైపోయారట, సైన్యంలాగా. పరిశుద్ధాత్మ శక్తి ఏంటండి, ఆమె ప్రార్థన చేస్తుంటే అనేక గుడ్డువాళ్ళు, కుంటువాళ్ళు బాగైపోయారట. అనేకులు మారు మనసు పొందారట. అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారట. పళ్ళు లేనోళ్ళు పళ్ళు పెరిగిపోయేట. ఇలాంటి అద్భుతాలు జరిగాయి పరిశుద్ధాత్మ ద్వారా. ఇక్కడ ఏం చేస్తున్నారు? లెక్కకు మించిన మనుషులు లేచిపోతున్నారు. జీవ ఆత్మను పంపిస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చూసుకుందామండి. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చాను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లని, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనిచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. సమాధుల్లో మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలోను మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలుకు పట్టణం లేదు, అది ఆ పట్టణమే లేదు. చెదిరిపోయారు వారు అన్న మాటలకి. యూదులు, ఇశ్రాయేలు, మీ రక్తం నా మీద ఉన్నాయి, నా పిల్లల మీద ఉన్నాయి, కానీ నువ్వు చంపబడాలి, సిలువేయబడాలి అన్నారు. ఆ మాటకి 70 సంవత్సరాలు 700 సంవత్సరాలు తెలీదు, కానీ ఆ బానిసలుగా దేశ విదేశాల్లో జీవించారు వాళ్ళు. తర్వాత దేవుడు ఒక రాజ్యం మళ్ళీ అక్కడ అంజూరపు చెట్లు చిగురింపచేసి ఇక్కడ మళ్ళీ ఇశ్రాయేల్ అందరికీ ఒక పట్టణాన్ని ఇచ్చి, ఒక దేశాన్ని ఇచ్చి, వాళ్ళందరూ అక్కడ ఉండడానికి ఒక రాజ్యంగా దేవుడు నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఆశీర్వదించబడిన జనాంగమే, కానీ వారు చేసే చెడ్డ పనుల వలన ఈ విధంగా మృతులైపోయారు. దేవుడు కనికరించి మరలా వారిని లేపినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నారు, నిత్య జీవం పొందడానికి ఏం చేయాలి? నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. దేవునికి మహిమ కలుగునుగాక. గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఆయన్ని నాకు తెలుసు, ఖమ్మంలో. అయితే మాకు అప్పుడప్పుడు కూడా రైస్ అది తెచ్చిచ్చేవాడు ఆయనకి. మరి చాలా ఆస్తి ఉంది.
ఒక ఎకరం అమ్మితే 10 కోట్ల రూపాయలు వస్తాయి. ఒక ఎకరం అమ్మితే మంచి రైస్ పండుతాయి, మంచి మంచి అన్నీ వేస్తాడు అతను. అయితే మాట్లాడుతూ నిన్న అంటున్నాడు, అమ్మ నేను అడిగాను, దేవుడు మిమ్మల్ని పిల్లలేదా అని అడిగాను. అడిగితే కాసేపు ఊరుకొని పిలిచాడు, కానీ నాకు ఈ పనులతో ఎక్కడవుతుంది అని అంటున్నాడు. ఈ పనులతో ఎక్కడవుతుంది, నన్ను పిలిచాడు. కానీ చిన్నప్పుడు నాకు 8వ తరగతి చదువుతున్నప్పుడు నాకు పిలుపు వచ్చింది. ఇంకో సేవకుడు కూడా చెప్పాడు. నేను అన్నాను, ఇది ముఖ్యం కాదు, నిత్య జీవంలో ప్రవేశించాలంటే అదే ముఖ్యం. అవునుగానమ్మా, తల్లిని పిల్లల్ని వీళ్ళందరినీ వదిలివేయటండి అలాగంటున్నాడు. వాళ్ళు బ్రతకాలంటే నువ్వు దేవుని పని చేయాలి, దేవుని మాట వినాలి, దేవుడికి లోబడాలి. ఏంటంటే ఎప్పుడైతే అలా చేస్తావో నువ్వు బ్రతుకుతావు, లేకపోతే అది ఎలా పోతుందని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకానొక సమయంలో నేను ప్రార్థన చేస్తే వాళ్ళు పోయిన ఆస్తి వచ్చింది. ఇంకా తర్వాత ఏమైంది, నేను చెప్తున్నాను ఇంకా మీకు ఎక్కువ ఉందన్నాను. ఎక్కువ ఉంటే లేదమ్మా అంతే అన్నాడు. కావలిస్తే మీరు కొలుచుకొని చూసుకోండి అన్నాను. 2 ఎకరాల పొలం ఎక్స్ట్రా వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ముందు అని చెప్పాను, ఇలాగే చెప్పాను, దేవుడు ముందు అన్నాను. అలాగా నీకేమంటున్నాడు ఇక్కడ, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని అన్నీ చేస్తున్నాడు, కానీ దేవుడు మాటే వినలేదు. అందుకు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట. ఎంత దౌర్భాగ్యమైన జీవితం. అది వదిలేసి నిజంగా అది అమ్మేసి ఇచ్చేస్తే దేవుడు అలాంటి 10 వంతులు ఇచ్చినేమో ఆయన మాట వింటే. కానీ వినలేదు. ఆయన ఏమన్నారు, నా నిమిత్తము భూములైన అక్క చెల్లెలైన అన్నదమ్ములైన సహోదరులైన ఏది విడిచిపెట్టినా, తల్లిని తండ్రిని విడిచిపెట్టినా 100 ఇహమందు 100 పరమందు 1000. ఆయన మాట అది. ఆ మాట నమ్మలేదు అతను. కాబట్టి నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలు ఆలకించాలి. ఆజ్ఞలు ఆలకించాలి. దేవుడు మాట వింటే బ్రతుకుతాం, ఇక్కడే బ్రతుకుతాం. రోగాలతో అనేక మంది చనిపోతున్నారు. చూడండి, యుద్ధంలో ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమందికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో. వదిలేస్తున్నారు, ప్రాణాల కోసం పరిగెడుతున్నారు ఈ లోకంలో బ్రతకడం కోసం. కానీ నిత్య జీవంలో బ్రతకడం కొరకు ఈ లోకంలో బ్రతకాలి. ఒకవేళ బాంబు వచ్చి నీ పక్కనే పడినా నువ్వేమైపోవు, నీ దినాలు ఇంకా అవ్వకపోతే. ఒకవేళ నువ్వు పాపంలోనే జీవిస్తే, దేవుని మాట వినకుండా జీవిస్తే తప్పకుండా రాయి తగిలితే చనిపోతారు. కాబట్టి ఏది కావాలో మనం నిర్ణయం చేసుకోవాలి. నిత్యము జీవిస్తుండే జీవితం కావాలి. అలాగని నిన్నేం బట్టలు లేకుండా చేయడు, తిండి లేకుండా చేయడు. అక్కడ ఏమని చెప్తున్నాడు, నా రాజ్యంలో నా బల్ల యొద్ద నేను కూర్చున్న స్థలంలో మీరుండులాగను. ఆయన మాట వినడం నేర్చుకోవాలి. తక్కువేమి చేయడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతకుముందు తక్కువ స్థితి ఏమీ లేదు. తినడానికి లేదు, ఉండడానికి లేదు. ఎవరు మన ముఖాలు చూసేవారు కాదు, మన దగ్గరికి వచ్చేవారు కాదు, మనల్ని ప్రేమించేవారు కాదు. ఇప్పుడు ఏముంది, కొంత సంపాదిస్తున్నారు కాబట్టి అందరికి కావాలి. నేను రాంగ్ ట్రాక్లో నడిపిస్తారు. రాంగ్ ట్రాక్లో ఏమీ లేదు. మా అన్నయ్య, నువ్వు మంచిదాను కాబట్టి నీ పిల్లలు నేను పెళ్లి చేసుకుంటాను, మాకు ఆస్తి ఉంది చూస్తున్నావు కదా, నీకేమీ లేదు, అద్దెంట్లో ఉన్నావు అన్నాడు. అద్దెంట్లో ఉంటే ఉన్నాయి, ఎక్కడైతే ఉన్నా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. నా పిల్లల్ని మీకు ఇవ్వకూడదు. 20 సంవత్సరాలు మాట్లాడడం మానేశాడు. నేనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అయినా నేను ఇవ్వలేదు. వీళ్ళు ఏం చేశారో మీకు తెలుసు. దేవుని వాక్యంలో పెంచాను. దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని ఆశపడ్డాను. అది జరగలేదు, కానీ దేవుడు చేస్తాడు ఏదో. దేవునికి మహిమ కలుగునుగాక. దుర్మార్గమైన పనుల మీద, తల్లి మీద, చెల్లి మీద చేస్తున్నారు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ప్రార్థన చేస్తారని, విడుదల కొరకు ప్రార్థన చేస్తారని ఈ మాటలు చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ కోసం చెప్తే డబ్బులు వస్తాయా? రావు, శాపాలే. కాబట్టి ఈ విషయాలు గమనించుకొని దేవుడు నాకు సహాయం చేసేలాగా, మాకు విడుదల వచ్చేలాగా. కానీ మీరందరూ నిత్య జీవంలో ప్రవేశించాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, జీవాత్మ మీలో ప్రవేశించబడాలి. జీవాత్మ మీలోకి రావాలి. అద్భుతాలే, ఆశీర్వదించబడ్డారు అనేకులు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేసుకున్నారు. మాకు డబ్బు ఉంది కానీ మాకు తినడానికి కూడా లేదనుకున్నటువంటి వాళ్ళు బాగుపడ్డారు.
ఏంటంటే అటువంటి అద్భుతాలు వారి జీవితాలు చూడడానికి కారణం దేవుడు న్యాయంగా, యథార్థంగా, నిర్దోషులుగా దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఆయనకు మహిమకరంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆశీర్వాదం నీకున్నది ఎంతే, ఇప్పుడు ఎంతే, ఆయన పొందుకుంటే అంత చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఇంత చూసే ఏంటండి స్వార్థం, ఏంటండి ఏదో చేసేయాలి, కొంతమంది దాన్ని ఎక్స్ట్రా చేయాలి, అన్యాయంగా ఇలాంటి అన్నీ చూస్తారు. ఎంత కోసం ఆశపడుతున్నారు, ఎంత ఇస్తాడు ఆయన కానీ పొందుకుంటే దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకోండి. ప్రభా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుతండి. ఆ పరిశుద్ధ నీ పాదాలు కొందనాలు. ప్రతిదీ చూస్తున్న దేవుడు నాయన, నీ కంటికి మరుగై ఏదీ లేదు ప్రభా. దావీదు చెప్తున్నాడు, సముద్రం అడుగు భాగాల్లో నేనున్నా, నువ్వు చూస్తున్నావు. ఆకాశం ఎక్కిపోయినా అక్కడ చూస్తున్నావు. తండ్రి, నీకు మరుగై నేను ఎక్కడ దాగోగలను? దావీదు అడుగుతున్నాడు, తండ్రి మేమేమాత్రపారు నాయన, మమ్మల్ని చూస్తున్న దేవుడు, నిత్యమో బ్రతికినట్లుగా జీవాత్మ మాకు ఎల్లప్పుడూ మాకు దయచేయమని అడుగుతున్నాము. మా అందరి మీదకి దయచేయండి, నా మీదకి దయచేయండి, నా బిడ్డ మీదకి దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, నీ పాదాలను ఆశ్రయిస్తున్నాం తండ్రి, నీ పాదాలను ఆశ్రయిస్తున్నాము. సహాయం చేయండి. మీ దయాదాక్షిణ్యాలు, కరుణాకటాక్షాలు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. వాక్యం వారి హృదయంలో ఉంచండి, ఆజ్ఞలు ఆలకించేలా సహాయం చేయండి. విశ్వాసం దయచేయండి, నమ్మకాన్ని దయచేయండి, పరిశుద్ధతను దయచేయండి. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధమైన జీవితాలు, నీ రాజ్యం మాకు కావాలి దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. శత్రువుల నుంచి మమ్మల్ని విడిపించండి నాయన. ఎప్పుడూ పడిపోకుండా నిలబెట్టండి, బండపై నిలబెట్టండి. అనుమానాలు, సందేహాలు తీసివేయండి. విశ్వాసం జయించే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. నీతో ఉండడానికి సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. ఇచ్చిన మాటలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశల్లో